ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఎస్ఐపిబి క్లీన్ ఎనర్జీ, టూరిజం, ఐటీ రంగాలలో ప్రతిపాదించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే 3 ఏళ్లలో ఎలక్ట్రిక్ గా మార్చాలని వచ్చిన ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65-70 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని 2,000 కోట్ల పెట్టుబడితో 1,380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో ఎనర్జీ ప్రాజెక్ట్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. అమరావతిలో దాస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్కి సంబంధించిన సంస్థ. దీనికి మెయిన్ కంపెనీ గూగుల్. అయితే వీళ్ళు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. విశాఖపట్నంలో దాదాపు 480 ఎకరాలు, మొత్తం పెట్టుబడి 87,520 కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ. దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్కి ఉన్న ఆర్థిక పరిపుష్టి ఎటువంటిదంటే 87,520 కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్తో తర్లువాడ, ఆనందపురం మండలం, అదేవిధంగా అడవివరం, చిన్నగాదిల మండలం, రాంబిల్లి, అచ్యుతాపురంలో 3 అతిపెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.